శోభితా ధూళిపాల ప్రధాన పాత్రల్లో నటించిన చీకటిలో సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే సినిమాలు, వెబ్ సిరీస్లతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శోభిత, అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత తొలిసారిగా నటించిన తెలుగు ఓటీటీ మూవీగా ఈ చిత్రం విడుదలైంది. నాగచైతన్య మేనమామ డి. సురేష్ బాబు నిర్మించడం కూడా ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. కథల్లోకి వస్తే ఒక టెలివిజన్ ఛానల్లో ఇది ఘోరం క్రైమ్ షో నిర్వహించే సంధ్య అనే జర్నలిస్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసి చీకటిలో అనే స్వంత పాడ్కాస్ట్ను ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ అమర్తో ప్రేమ పెళ్లి దిశగా సాగుతుంది. సంధ్యకు పాడ్కాస్ట్ ఆలోచన ఇచ్చిన సహోద్యోగి బాబీ ఆమె ప్రియుడు అనూహ్యంగా హత్యకు గురవుతారు. ఈ హత్యనే తొలి అంశంగా తీసుకొని సంధ్య తన పాడ్కాస్ట్ను ప్రారంభించి సిఐ రాజీవ్ సహకారంతో కేసు లోతుగా విచారించడం మొదలు పెడుతుంది. విచారణలో భాగంగా 3 దశాబ్దాల క్రితం గోదావరి జిల్లాలో జరిగిన హత్యలతో ఈ కేసులకు పోలికలు ఉన్నట్టు సంధ్య గుర్తిస్తుంది. అమర్తో కలిసి అక్కడికి వెళ్లి బాధితులను కలిసిన తర్వాత ఇది ఒక సీరియల్ కిల్లర్ పని అని ఆమెకు అర్థమవుతుంది. ఈ క్రమంలో సంధ్య చేస్తున్న ఇన్వెస్టిగేషన్ గురించి తెలుసుకున్న కిల్లర్ తనను గుర్తించమంటూ ఛాలెంజ్ విసురుతాడు. కేసులో పురోగతి లేకపోవడంతో దర్యాప్తును మరో అధికారిని ఆనందితకు అప్పగిస్తారు. సుమారు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా కథల్లోకి వెళ్ళిపోతుంది. క్రిమినాలజీ అవగాహన ఉన్న ఒక జర్నలిస్ట్ తనకు లభించిన ఆధారాలతో కేసును ఛేదించే ప్రయత్నమే ప్రధానాంశం. నటీనటుల విషయానికి వస్తే శోభితా ధూళిపాల క్రైమ్ జర్నలిస్ట్ పాత్రలో తనదైన నటన కనబరిచారు. అమర్ పాత్రలో విశ్వదేవ్ రాచకొండ కనిపిస్తే సిఐ రాజీవ్ పాత్రలో చైతన్య కృష్ణ నటన కొంత బలంగా నిలుస్తుంది. చాలా కాలం తర్వాత ఈషా చావ్లా ప్రత్యేక దర్యాప్తు అధికారినిగా కెమెరా ముందుకు వచ్చారు. ఇతర పాత్రల్లో ఆమని, సురేష్, ప్రదీప్, ఝాన్సీ, శ్రీలక్ష్మి, రవీంద్ర విజయ్ తదితరులు నటించారు. శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం కథనానికి సహకరిస్తుంది. సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి. తప్పు చేసి చీకట్లో దాక్కునే నేరస్తులను వదలకుండా భయాన్ని బలంగా మారనివ్వకూడదు అనే ఆలోచనతో తెరకెక్కిన చీకటిలో సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఒక్కసారిగా చూడదగ్గ ప్రయత్నంగా నిలుస్తుంది. అయితే పెద్ద అంచనాలు పెట్టుకోకుండా చూస్తేనే ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.